అనంతపురంలోని వన్ టౌన్ సీఐ వెంకటేశ్వర్లు బూతులతో రెచ్చిపోయాడు. తనకు తెలియకుండా వాహనాలు ఎలా తీసుకెళ్తావని ఓ వ్యాపారిపై అసభ్య పదజాలంతో దూషణకు దిగాడు. కమిషన్లు ఇవ్వలేదని కోపంతోనే వన్ టౌన్ సీఐ వెంకటేశ్వర్లు విచక్షణ కోల్పోయి బూతులు తిట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుత్తి రోడ్డులోని మార్కెట్ యార్డులో ప్రతి శని ఆదివారాల్లో పశువుల సంత జరుగుతోంది. ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడకు వచ్చి పెద్ద సంఖ్యలో పశువులను కొనుగోలు చేసి తీసుకెళ్తారు. ప్రతి ఆదివారం చీకటి పడగానే ప్రత్యేక వాహనాల్లో పశువులను తరలిస్తూ ఉంటారు. పశువులను తీసుకెళ్లే వాహనాల నుంచి పోలీసులకు కమిషన్లు వెళ్తూ ఉంటాయి. దీనికోసం మధ్యవర్తిగా ఓ వ్యాపారిని వన్ టౌన్ పోలీసులు నియమించుకున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ సందర్భంలోనే తనకు తెలియకుండా లారీలను ఎలా పంపావంటూ బూతులతో రెచ్చిపోయాడు. వాహనాలను వెనక్కి తెచ్చి మార్కెట్ యార్డులో పెట్టాలని, లేదంటే నీ అంతు తేలుస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రస్తుతం సీఏ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రోజు కాళ్ళు కీళ్ళు రెండు ఇరుగుతాయి. నీకు ఎవరో తీసుకోమన్నాడు రాత్రికి తీసుకోమనేది అతను ఎంఆర్ఎస్ రామంజనేయులు సార్. వాళ్ళు ఫస్ట్ వాడేవాడు మీ అమ్మ ఎవడరా వాడు? వాడేవాడు నువ్వు ఇప్పుడు నేను వచ్చినాను అనుకో కొడక కాళ్ళకి రెండు ఇరుగుతాయి. మర్యాద తెచ్చి పెడితే మర్యాద ఉంటుంది. నేను ఎస్పీ కూడా చెప్పిన లేదంటే సార్ కొడక టోల్ గేట్లు అన్నిటికీ నంబర్లు చెప్పి పెట్టి సార్ నేను వస్తాను సార్. నేను వస్తాను సార్. మార్నింగ్ వచ్చి చెప్పుతో కొడతా వస్తానంటే చెప్పుతో కొడతా వచ్చి మళ్ళీ ఫస్ట్ తెచ్చారు పెట్టు సార్. పిలుచుకొని వస్తాను సార్. చెప్పుతో కొడతా మళ్ళీ ఇప్పుడు వచ్చినా మళ్ళీ బాగుండదు చెప్తున్నా సార్. పిలుచుకొని వస్తాను సార్. మర్యాదగా చెప్తున్నా సార్. ఒక బండి అన్లోడ్ అయింది. అన్లోడ్ కాదు, బండిలోనే ఉండాలి. అది పొద్దున మిమ్మల్ని చెక్ చేసి మొత్తం అన్ని చేసిన తర్వాత నేను ఇది చేయాలి. మా పొడక నేను ఎవడో పిచ్చుకోమన్నాను మా పొడక. రైట్. ఈ ఆడియో సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, అనంతపురం వన్ టౌన్ సీఐ వెంకటేశ్వర్ల ఆడియో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఓ వ్యాపారిని దూషిస్తూ సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడిన ఆడియో పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తీవ్ర అసభ్య పదజాలంతో వ్యాపారిని దూషిస్తున్నారు. అనంతపురం మార్కెట్ యార్డ్ లో ప్రతి శనివారం ఆదివారం పశువుల సంబంధించిన సంత జరుగుతుంది. సంత సందర్భంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఆ సంతలో వచ్చి పశువులను కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటారు. ఇదే క్రమంలో పోలీసులకు ఏదైతే అనధికారికంగా పశువులు తరలించడం సంబంధించి పోలీసులకు ఆయా పోలీస్ స్టేషన్ కు సంబంధించి వ్యాపారుల నుంచి కొంత వాటా కూడా ఇస్తుంటారు, కొంత లంచంగా కూడా ఇస్తున్న సందర్భం కనబడుతుంది. ఇదే నేపథ్యంలో ఓ వ్యాపారి పోలీసుల కళ్ళు కప్పి 2 లారీలను బెంగళూరు వైపు తరలించే ప్రయత్నం చేశారు. బెంగళూరు వైపు తరలిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న అనంతపురం వన్ టౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆ వ్యాపారికి ఫోన్ చేశారు. అనధికారికంగా తనకు తెలియకున్నట్టు ఏ విధంగా లారీని తీసుకెళ్తున్నావు, పశువుల లారీని వెంటనే వెనక్కి మార్కెట్ యార్డ్ కు ఆ లారీని తీసుకురావాలంటూ కూడా తీవ్ర అసభ్య పదాలంతో దూషించారు. ఇందుకు సంబంధించిన వాయిస్ రికార్డ్ ఆ వ్యాపారి సీఐ వెంకటేశ్వర్లు దూషిస్తున్న ఆడియోను రికార్డ్ చేసి పోలీసు ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. తనను సీఐ వెంకటేశ్వర్లు అసభ్య పదాలతో దూషించారు. తను మామూలు ఇవ్వనందునే ఈ తరహాలో తనను బెదిరింపులకు గురి చేశారంటూ కూడా సీఐ వెంకటేశ్వర్ల పైన పశువుల వ్యాపారి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడిన ఆడియో పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తీవ్ర అసభ్య పదాలంతో మాట్లాడిన ఆడియో అనేది పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమంలో వైరల్ కావడం పట్ల పోలీస్ శాఖ పట్ల కొంత విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శంకరి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సురేష్.